హలో అన్నయ్య, చెప్పు. వినోద్, అర్జెంటుగా అనాథ శరణాలయానికి రా. ఎందుకన్నయ్య? ఏమైనా జరిగిందా? చెప్తాను, నువ్వు వెంటనే బయలుదేరరా. సరే అన్నయ్య, వస్తున్నాను. మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. సరే వస్తున్నాను పదా. ఇప్పుడే వస్తానండి. అక్క, పార్క్ చేసి వచ్చేయండి. అలాగే బాగి. ఏమండి, బాగి, నువ్వేంటి ఇక్కడ? చిత్రని దత్తత తీసుకున్న వాళ్ళ గురించి కనుక్కుందామని వచ్చానండి. నీకెలా తెలుసు? అసలు ఎలా వచ్చావు? రాతోడు మీతో చెప్పడం పక్కింటక్క విన్నారంటండి. ఆవిడే మన కారులో ఇక్కడికి తీసుకొచ్చారు. పక్కింటక్క? అవునండి. ఎప్పటి వరకు వీరవనిత వలె ఆ చతుచక్ర వాహనమును రథసారథివై నడిపి ఇప్పుడేమిటి నక్కి నక్కి దాక్కునిచున్నావు? అదంతే. ఆ విషయం మీతో తర్వాత మాట్లాడతాను. ఇంతకీ మీరు వెళ్ళి కలిసారా? కలిశాను బాగి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, లోపలే ఉన్నారు. చిత్ర వాళ్ళ విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది. వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అక్కడ వాళ్ళు తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితికి కారణం చిత్రే అంటున్నారు.